శ్రీకృష్ణ చరిత్ర. శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క 8వ అవతారం. ద్వాపరయుగంలో కంసుని సంహరించి ధర్మాన్ని రక్షించడానికి దేవకీ వసుదేవులకు మధురలో జన్మించాడు. గోకులంలో నందయశోదల వద్ద పెరిగిన కృష్ణుడు తన అల్లరి చేష్టలు, కృష్ణ లీలలు, రాక్షస సంహారాలు మరియు కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీత బోధనతో అత్యంత ప్రజాదరణ పొందిన హిందూ దేవుడిగా నిలిచాడు. శ్రీకృష్ణుని జీవిత విశేషాలు. జననం కంసుని చెరసాలలో శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. బాల్యం గోకులం బృందావనం యశోదమ్మ ముద్దుల కొడుకుగా, వెన్న దొంగగా, రాధాకృష్ణుల ప్రణయంతో, పూతన, శకటాసురుడు, కాళీయుడు వంటి రాక్షసులను సంహరించి గోపాలకులను కాపాడాడు. యవ్వనం పరిపాలన కంసుడిని చంపి ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేశాడు. అనంతరం ద్వారకను నిర్మించి ద్వారకాధీశుడిగా పరిపాలించాడు. వివాహం రుక్మిణిని, సత్యభామతో సహా అష్టమహిషులను, అలాగే నరకాసురుని చెరనుంచి విడిపించిన 16,000 మంది గోపికలను వివాహం చేసుకున్నాడు. మహాభారతం పాండవుల పక్షాన నిలిచి, అర్జునుడికి సారథిగా ఉండి భగవద్గీతను బోధించాడు. దుర్యోధనాది కౌరవుల అణచివేతకు మార్గదర్శకత్వం వహించాడు. శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారంగా ప్రేమ, జ్ఞానం, కర్మయోగం మరియు ధర్మరక్షణకు ప్రతీకగా పూజింపబడతాడు.